నమస్తే. ఈరోజు బీరకాయ, బెండకాయ 2 కలిపి వండుకునే కూరండి. ఇది ఆరోగ్యం, రుచికి రుచి. అంతేకాకుండా మన ఇంట్లో ఏవైనా 2 కూరలు మిగిలి అది తక్కువ, అది కొంచెం, ఇది కొంచెం అంటే కొద్దిగా మిగిలినప్పుడు ఏ కూర ఒకటిగా వండడానికి సరిపోనప్పుడు ఇలా 2 కలిపి కూడా వండుకుంటే చాలా బావుంటుందండి. అదెలా వండుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దామండి. కూరకు కావాల్సినవి కొద్దిగా చింతపండండి. మనం అయితే ఇప్పుడు స్టైల్‌గా మాట్లాడుతున్నాము. కూరలు అవి చెప్పేప్పుడు. పూర్వం వాళ్ళు ఈ కూరని బీరకాయ, బెండకాయ, గోరు పుల్లేసి కూర అనేవారండి. అంటే గోరు పుల్ల అంటే పులుపు, గోరంత చిన్న నిమ్మకాయంత అనేసి ఇప్పుడు మనం చెప్తాం కదా! అది గోరంత చింతపండు తీసుకొని దాన్ని నానబెట్టి ఆ చింతపండు పులుసుతో బీరకాయ, బెండకాయ 2 కలిపి ఉడికించటం అన్నమాట. ఈ కూరని గోరు పుల్ల వేసి బీరకాయ, బెండకాయ కూర అనేవారు. ఇందులోకి ఆ చింతపండు తీసిన తర్వాత బీరకాయలు, బెండకాయలు ఇందులో ఎలా తరగాలో చూపించాను వీడియోలో. అలా తరిగి చింతపండు పులుపులో ఈ ముక్కలు వేసేసి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ఈ కూర మరీ ఉడికిపోయి ముద్దలా అవుతే బాగుండదండి. మనం మూకుట్లో ఉడికించుకుంటేనే బాగుంటుంది. కుక్కర్లో బాగుండదు. బేసిన్లోకో గిన్నెలోకో తీయండి, అది మీ ఇష్టం. ఎందులో తీసి పెట్టినా ఇబ్బంది లేదు. ఇది ఉడికించేటప్పుడే ఉప్పు, పసుపు కూడా వేసానండి. ఇది కూడా అమ్మ వంటేనండి, మన సొంతం కాదు. అలా అనేసి అమ్మ సొంతం కూడా అనండి. ఎందుకంటే మేము బ్రాహ్మణులు, మేము ద్రావిడులం. కూర ఉడికిపోయిన తర్వాత వేరే మూకుడు తీసుకొని స్టవ్ వెలిగించి మూకుడు కాలేసి నూనె వేసి మినపప్పు, శనగపప్పు, మిరపకాయ, కరివేపాకు పోపు పెట్టేసి ఈ కూర వేసేయడమేనండి. మాకు అయితే కనుక ఇంట్లో మెంతి పొడి అని ఉంటుంది ఎప్పుడూను. అది 6 నెలలైనా సరే ఈరోజు చేసిన పొడిలాగా ఉంటుంది ఆ సువాసన. అదొకటి జల్లుతాము. నువ్వు పొడి కంపల్సరీగా ఉండాలండి. అంటే నువ్వుపప్పుతో వేయించి పొడి ఆ 2 జల్లేసేసి అంతే, స్టవ్ కట్టేస్తే కూర అయిపోయిందండి. వడ్డించి తినేయడమేనండి. ఇదండి ఈ కూర కూడా అమ్మ చేతి వంటే. అయితే అమ్మ చేతి వంటే అంటే మాకు మాత్రమే అమ్మ చేతి వంట. అమ్మకి వాళ్ళమ్మ, అమ్మమ్మ, నాయనమ్మలు వాళ్ళు నేర్పించారు. అంతేకాకుండా మేము ద్రావిళ్ళమండి. అంటే బ్రాహ్మణులో మేము ద్రావిళ్ళం. అందులోనూ మళ్ళా ఈ ద్రావిళ్ళలో కోనసీమ ద్రావిళ్ళు వేరు, తూర్పు ద్రావిళ్ళు అంటారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వీళ్ళు మొత్తం ఈ 3 జిల్లాల వాళ్ళది ఒకే రకమైన వంటలు ఉంటాయండి. అందులో ఇదో రకం అనమాట. కాకపోతే నాకు తెలిసి అమ్మ చేతి వంట కాబట్టి మా అమ్మ వండిన వంట అని చెప్తున్నాను.